అక్కడికి. ఓకే ఓకే రఫీ గారు, రఫీ గారు ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి గారి మీద నిషేధం అట, ఆయన బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి అల్లకల్లోలం సృష్టిస్తున్నారట, నిన్న దాడికి యత్నించారట నెల్లూరు నుంచి తిరుపతి వరకుని. ఇలా అయితే ప్రజలు మిమ్మల్ని సహిస్తారా? ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నారు, అరాచకాలు చాలా దారుణంగా తయారైపోయినాయట, దేవుడి మీదే నిందలేస్తున్నారట. నమస్కారం సార్, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మా ఫ్రెండ్ కనకారావు అబద్ధాలు వల్లి అది దాన్ని ఒకదానితో ఒకటి పేర్చడంలో మంచి నేర్పరితనం సంపాదించాడండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నిన్న ఆయనకి సంబంధించినటువంటి సెక్యూరిటీ తప్పితే ఎక్స్ట్రా పోలీస్ ఆఫీసర్ ఎవరు లేరు. ఆయన తిరుమల వెళ్తే బస చేయడానికి కూడా ఒక వసతి ఏర్పాటు చేసి ఆయనకి అక్కడ సెక్యూరిటీ కూడా పెట్టారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. సెక్షన్ 30 అమల్లో ఉంది. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చినా సరే అనుమతి ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎక్కడ ఆటంకం కలిగించవద్దు. మాకు ఇచ్చినటువంటి మెసేజ్లు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు పంపిస్తా. ఎక్కడ కూడా అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు, అలాగే బీజేపీ నాయకులు చెప్పారు. ఆయన స్ట్రైట్ వే గన్నవరంలో బయలుదేరి రేణిగుంట దిగి రేణిగుంట నుంచి తిరుమల వెళ్ళటానికి ఎటువంటి ఆటంకం కలిగించవద్దు. ఆయనకు వసతి ఏర్పాటు చేయండి. చేసిన తర్వాత ఆయన పొద్దున 10:30కి బయటకు వచ్చి తిరుమలకి వెళ్తారంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆయన గౌరవంగా పంపించండి అని చెప్పాడు తప్పితే మా కనకారావు మా మిత్రుడు చాలా అసలు నెల్లూరు నుంచి చిత్తూరు దాకా సెక్షన్ 30 అమలు జరిపింది తిరుపతి, దాని చుట్టూ ఉన్నట్టు ప్రాంతాలే. ఆళ్ళ హయాంలో లాగా ధర్నా చేస్తా ఉంటే మా ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టి, ధర్నా చౌక్ దగ్గర పోలీసులను పెట్టి హెరాస్మెంట్ చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 నెలల్లో ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళాడు. ఏ జైలు దగ్గరికి వెళ్తారన్నా స్వేచ్ఛగా వెళ్ళాడు. ఎక్కడ కూడా ఆపలా. ప్రోటోకాల్ ప్రకారంగా పంపించాం. మేమేమి ఎవరి వాక్ స్వాతంత్రాన్ని ఆపేటువంటి ప్రభుత్వం ఇది కాదు. గుర్తు తెచ్చుకోమనండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో నుంచి పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాల మీద ప్రశ్నిస్తానని వెళ్తే ఆయన చంద్రబాబు గారి గేటుకి తాళ్లు కట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోమని చెప్పి బహుశా కనకారావు గారికి తెలిసి ఉండకపోవచ్చు. అది మీడియాలో కూడా వచ్చింది. చంద్రబాబు గారిని పోలవరం అనుమతించలా. అక్కడ వైజాగ్ లో ఋషికొండ మీద చూస్తారంటే అక్కడ అనుమతించలా. ఎక్కడ కూడా అనుమతించకుండా చివరికి రేణుగుంట విమానాశ్రయంలో ఆయన అక్కడ శాంతి భద్రతల గురించి కలెక్టర్తో మాట్లాడతానని చెప్తే రేణుగుంట విమానాశ్రయం నుంచి బయటికి రానికుండా ఉంటే 8 గంటలు చంద్రబాబు నాయుడు గారు రేణుగుంట విమానాశ్రయంలో కూర్చొని నిరసన తెలిపినటువంటి సందర్భం కనకారావు మర్చిపోయినట్టున్నాడు. మమ్మల్ని అందరినీ తెలుగుదేశం నాయకుల్ని ఏ రకంగా అర్ధరాత్రులు సీతా వాతావరణంలో తీసుకొచ్చి అరెస్టు చేశారో ఆచార్య గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, పట్టాభిరామ్ దగ్గర నుంచి, అలాగే దేవినేని ఉమా దగ్గర నుంచి. రఫీ గారు ఓకే, మీ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? 100 రోజులు అయిపోయింది కదా, రెడ్ బుక్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇప్పుడే స్టార్ట్ చేశాం. ఓకే, రెడ్ బుక్ ఇప్పుడే స్టార్ట్. రెడ్ బుక్ అంటే ఏమే సార్, పవన్ కళ్యాణ్ సారీ లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఆయన మైక్ ఇవ్వకుండా స్టూల్ మీద నుంచి ఉన్నటువంటి స్టూల్ లాగేసి ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి, దాడులు చేసినటువంటి, ప్రోత్సహించినటువంటి రెవెన్యూ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకుల్ని ఆయన గుర్తు ఉండటం కోసం పుస్తకంలో రాసుకున్నాడు. దాని అట్ట అనుకోకుండా రెడ్ గా ఉంది, అందుకనే రెడ్ బుక్ అని చెప్పేసి మాట్లాడాడు. అది ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఓకే, ఎవరున్నారు రఫీ గారు? ఏమన్నా లీక్ చేస్తారా? ఎవరున్నారండి ప్రధానంగా? ఓపెన్ గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా,
ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని మేము ఏ రకంగా చట్టపరంగానే అరెస్ట్ చేస్తున్నాం, చట్టపరంగానే పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, చంపడానికి వచ్చిన వాళ్ళని ఏ రకంగా మీరు కోర్టు డైరెక్షన్ తోనే ఏ రకంగా వాళ్ళు ఇళ్లలో ఉన్నారని బలవంతంగా మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదే. ఆలస్యం అవుతుంది, ఓకే ఆలస్యం అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాం. ఓకే అన్ని ఎవిడెన్స్ సంపాదిస్తూ ఉన్నాం. ఇవాళ వెంకటరెడ్డి దొరికాడు, 3 నెలలు దాక్కున్నాడు. ఇవాళ పట్టుకొచ్చాం, చట్టపరంగా చూపించాం, లోపలేసాం. రేపు పొద్దున మొత్తం కూడా ఆయన చేసినట్టు ఆయన కూడా కక్కిస్తాం. మా కూటమి నాయకుల మీద, కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసినటువంటి అధికారుల్ని ఒక్కొక్కరిని పక్కన పెడుతున్నాం. ఓకే వెంకటరెడ్డికి రిమాండ్ అయినట్టున్నది కదండి? ఏమండి, వెంకటరెడ్డికి రిమాండ్ అయిందా? 14 రోజులు రిమాండ్ అయిందిగా, ఊసలు లెక్క పెడుతున్నాడుగా. ఓకే ఓకే అండి ఓకే. ఇక సునీల్ కుమార్ ఉన్నాడు, అలాగే సీతారామజనేయులు ఉన్నాడు, అలాగే ఒక అడిషనల్ ఎస్పీ విజయపాల్ పారిపోయి ఎక్కడ దాక్కున్నాడో తెలియట్లేదు. వీళ్ళందరూ పారిపోతున్నారు సార్, విదేశాలు పారిపోతున్నారు, ఇతర రాష్ట్రాల్లో పారిపోతున్నారు. ఎందుకంటే చేసిన తప్పులు అలాంటి, చేసిన మోసాలు అలాంటి, చేసిన దోపిడీ అలాంటిది. కాబట్టి ఇదంతా కూడా చట్టపరంగా చేస్తాం మేము. వీళ్ళలాగా అర్ధరాత్రి తీసుకొచ్చి బీతావంగా ఇప్పుడు ఆ దళితుల్ని, సుబ్రహ్మణ్యాన్ని చెప్పినటువంటి అనంతబాబుని చంకలో వేసుకుని తిరిగినట్టుగా ఉండం. మా పార్టీలో ఆరోపణ వస్తే ఇమ్మీడియట్ గా సస్పెండ్. ఓకే ఓకే అందులో ఏం సందేహం లేదు. ఓకే శాంతి ప్రసాద్ గారు లాగా చేసుకుని తిరగం. ఓకే శాంతి ప్రసాద్ గారు ఒకటి మాట, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు 4 లారీల్లో కలిసి ఏదైతే జరిగిందో వెనక పంపించేశారు, దాని లడ్డులో వాడలేదని చెప్పి ఆయన అంటున్నాడు. వచ్చినాయి మొత్తం 8 లారీలు, 8 ట్యాంకర్లు. ప్రతి ట్యాంకర్ కి నెంబర్ ఉంది. లోపలికి పంపించినటువంటి 4 ట్యాంకర్